Hello from Gatlinburg, Tennessee. Hey everyone, welcome back to my channel. ఫాల్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ సీజన్లో అయితే మేము స్మోకీ మౌంటైన్స్లో ఉన్న అనాకిస్తా థీమ్ పార్క్ అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ అయితే నిజంగా వెకేషన్ డెస్టినేషన్ అని అయితే చెప్పుకోవచ్చు. మేము ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్స్ అయితే తీసుకున్నాము, అందుకని మమ్మల్ని డైరెక్ట్ లైన్లో అయితే పంపించేశారు. ఈ ప్లేస్ గురించి మనం ఇంకా చెప్పుకోవాలంటే ఇది ఒక పెద్ద అవుట్డోర్ అడ్వెంచర్ హబ్ అండ్ మోర్ ఓవర్ ఇది ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే వెకేషన్ ప్లేస్. దిస్ ఈస్ ది ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచే మనం పైకైతే వెళ్తాము. ఇక్కడ 2 లైన్స్ గా అయితే డివైడ్ చేశారు, ఒకటి క్యాబిన్స్ కి ఒకటి చైర్స్ కి. వి ప్రిఫర్ టు గో క్యాబిన్ లైన్. కిడ్స్ ఉన్నప్పుడు క్యాబిన్ ప్రిఫర్ చేయడం బెస్ట్ అనిపించి క్యాబిన్ అయితే చూస్ చేసుకున్నాము. ఈ రెడ్ కలర్ లో ఉన్నది క్యాబిన్స్ అండ్ ఇదొచ్చేసి చైర్ లిఫ్ట్ అంటారు. ఇక్కడ ఏ పార్క్ లో అయినా ఫాల్ కలర్ చూడాలన్నా రైడ్స్ చేయాలన్నా హైట్స్ నుంచి కిందకి దిగుతాం కదా రైడ్స్ చేసేటప్పుడు. సో అందుకని మోస్ట్ ఆఫ్ ది పార్క్స్ అయితే ఇలా కొండపైనే ఉంటాయి. మరి కొండ మీదకి వెళ్ళాలంటే ఖచ్చితంగా క్యాబిన్స్ లో కానీ చైర్స్ లో కానీ ఈ రోప్ వే ద్వారా వెళ్ళిపోవటమే. ఫైనల్ గా రీచ్ అయిపోయాము. చూసారుగా ఎంత జోష్ గా అరుస్తున్నామో. ఈ పార్క్ లో మనం జిప్ లైనింగ్, గోండోలా రైడ్, ట్రీ టాప్ వాక్స్, రైల్ కోస్టర్స్ అండ్ మోర్ ఫన్ అడ్వెంచర్స్ ఇలా చాలా రకాలైతే ఉంటాయి. ఫస్ట్ మేము జిప్ లైన్ చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళాము. కాకపోతే మాకు అక్కడ తెలిసింది ఏంటంటే ఆన్లైన్ టికెట్స్ వాళ్ళని అలో చేస్తున్నారు. మాకు అవకాశం లేక ఈ అడ్వెంచర్ అయితే మిస్ అయిపోయింది. మేము చేసిన పొరపాటు మీరు అస్సలు చేయమాకండి. నెక్స్ట్ అయితే రైల్ కోస్టర్ కి అయితే వచ్చాము. ఇక్కడ 2 రైల్ కోస్టర్స్ ఉన్నాయంట, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఈ చిన్నదానికేమో మా హస్బెండ్ ని పంపించా, ఆ పెద్దదానికేమో నేను వెళ్ళాను. ఇక్కడ కనిపించేది చూసారా, అదే రైల్ కోస్టర్. సో దీనికే మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు. టేక్ కేర్, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. మా ఆయన వచ్చేలోపు మేము ఎలా టైం పాస్ చేసామో మీరు చూసేయండి. బేబీ షట్ డుడుడుడు, బేబీ షట్ డుడుడుడు. వావ్ కుశల్. బేబీ షట్ డుడుడుడు, బేబీ షట్ డు, బేబీ షాక్, మమ్మీ షట్ డుడుడుడు. ఇలా కాసేపు ఇక్కడ స్పెండ్ చేసి ఇక్కడ నుంచి అయితే మేము బియర్ వ్యారియన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏదో స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది. You put your right arm in and you clap your hands, then you kick your feet and we do a little dance. Thanks, buddy. We're doing stuffy wuffy, then you turn yourself around. That's what it's all about. Left arm, you put your left arm in. Pick out eyes and a head for stuff. Wherever we go, whatever we do, we're together. Through thick or through thin, all out or all in. హ్యాపీగా రిలాక్స్ అవుతూ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఈ లోపు మా హస్బెండ్ కోస్టర్ రైడ్ కంప్లీట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసారు. కాసేపు కూర్చొని అలా ఈ వ్యూని అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఇది ఒక అట్రాక్షన్ ప్లేస్, దీన్ని బ్లాక్ బియర్ విలేజ్ అంటారు. అండ్ నెక్స్ట్ విస్టా గార్డెన్స్. ఈ గార్డెన్ వచ్చేసి మనకి ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్కి మారుస్తూనే ఉంటారంట. ఇప్పుడు మనకు వచ్చేది హలోవిన్ కాబట్టి హలోవిన్ డెకరేషన్ అయితే చేశారు. ఇది వచ్చేసి మైనింగ్ స్టేషన్. ఇక్కడ పిల్లలకైతే మంచి ఫన్ యాక్టివిటీ లాగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పిల్లలందరూ జల్లడ పడుతున్నారు. ఎందుకో తెలుసా, రియల్ జెమ్ స్టోన్స్ దొరుకుతాయని. ఆ దొరికిన స్టోన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఇంటికి కూడా తీసుకువెళ్ళచ్చు. చూసారుగా పిల్లలందరూ చాలా ఎగ్జైటింగ్ గా కలెక్షన్ చేస్తున్నారు స్టోన్స్ అన్నిటిని. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ట్రీ టాప్ స్కై వాక్ అయితే వచ్చేసాము. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి కాబట్టి స్ట్రోలర్ అయితే తీసుకువెళ్ళలేము. అందుకని స్ట్రోలర్ ఒక సైడ్కి పార్క్ చేసేసి అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుండి అయితే ట్రాక్ స్టార్ట్ అయిపోతుంది. అసలు ఇక్కడ చెట్లను చూడాలి, ఎంత పొడుగ్గా ఉన్నాయో. ఆ పొడుగు చెట్ల మధ్యలో నుంచి ట్రాక్ అయితే వేశాడు. లైక్ ఇలా వుడ్ బ్రిడ్జ్ లాగా వేశారనమాట.
అండ్ థ్రెడ్స్తో కట్టిన సపోర్ట్ వాల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లేసెస్లో. ఇష్టంగా ఉంటే వెళ్ళిపోదాం, ఇక్కడ దాకా చాలు, ఆరెల్స్ చాలా దూరం వెళ్ళాలి, చాలా కిందకుండే ఆ చివరి వరకు వెళ్ళాలి. ఇఫ్ యూ ఓకే లెట్స్ గో ఆర్ ఎల్స్ వి విల్ గో బ్యాక్. ఇది ఎక్స్ప్లోర్ చేసేసి అలా బ్యాక్కి ట్రీ హౌస్ విలేజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి మంచి ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ పెద్దవాళ్ళం కూడా చిన్న పిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేస్తాం అన్నమాట. దానికి ఎగ్జాంపుల్ మాత్రం మేమే ఎంత క్రేజీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేసెస్లో. యు గాట్ ఇట్. అండ్ ఇలా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా అట్రాక్షన్స్ ఇంకా ఉన్నాయి. అండ్ ఇక్కడ వెదర్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూనే ఉంది. సో సేఫ్టీకి మనం అంబ్రెల్లాస్ క్యారీ చేయటం మంచిది. కుశల్ వావ్, వావ్ 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 వావ్. ఓకే లెట్స్ గో కుశల్. ఇప్పుడు మనం నెక్స్ట్ అట్రాక్షన్ చూడడానికి వెళ్ళిపోతున్నాం. నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే యానా విస్తా టవర్. ఇక్కడ మనం హ్యాపీగా చిల్ అవుతూ రిలాక్స్ అవుతూ మంచిగా మౌంటైన్ వ్యూస్ మొత్తం ఎంజాయ్ చేస్తూ కూర్చోవచ్చు. అలాగే ఈ టవర్ని కట్టడానికి ఒక ఫ్లవర్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారంట. అంతేకాదు ఈ టవర్ ఎక్కి చూస్తే వ్యూ మాత్రం అదిరిపోతుంది. మీకు చూపిస్తా. అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందో కదా వ్యూ అయితే. అసలు ఫోన్లో ఎంత క్యాప్చర్ అవుతుందో తెలియదు కానీ రియల్గా చూడాలి. వ్యూ అయితే వేరే లెవెల్లో ఉంది. ఈ వ్యూని అబ్జర్వేషన్ డెక్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి చూస్తే మనకి పెద్ద రైల్ కోస్టర్ కూడా కనిపిస్తుంది. మీరు స్టార్టింగ్లో చిన్న చూసారు, ఇక్కడ కనిపించేదేమో పెద్దది. నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి ది విలో మ్యాన్. ఇది వచ్చేసి 20 feet టాల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేసే టైం వచ్చింది. రైల్ కోస్టర్ ఎక్కబోతున్నాను. దీనికి కూడా చాలా పెద్ద క్యూ అయితే ఉంది. ఈ క్యూ మొత్తం కదిలి నా వరకు వచ్చేసరికల్లా చాలా టైం అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. వావ్, ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు మీ. ఈ రైడ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఈ రైడ్కి ఇద్దరు కూర్చొని వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది పెద్ద కోస్టర్ కాబట్టి. అక్కడి నుంచి బర్డ్ అడ్వెంచర్కి అయితే వచ్చాము. ఇది మాత్రం పిల్లలకి ఫుల్ ఫన్ ప్లే జోన్ లాగైతే ఉంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ అలసిపోయి రిలాక్స్ అవుతూ ఉన్నారు, కానీ లోపల ఏముందనేది ఎక్స్ప్లోర్ చేయాలని ఆతృత మా అక్క నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇది మొత్తం చూశాక నాకు అసలు ఏమనిపించిందంటే, అసలు ఇక్కడ ఈ స్మోకీ మౌంటైన్స్లో పక్షుల జీవితం ఎలా ఉంటుంది అనేది చూపించడానికి ఇలా కట్టారేమో అని అనిపించింది. అండ్ ఈ రూమ్ చూసారా, లైక్ బర్డ్ అడ్వెంచర్ పార్క్కి సింబాలిక్గా ఈ రూమ్ని డిజైన్ చేసినట్టు అనిపించింది నాకైతే. నాకు ఈ రూమ్ని చూసినప్పుడు చాలా వెరైటీగా ఇన్నోవేటివ్గా అనిపించింది. పిల్లలు ఆడుకోవడానికి రకరకాలుగా వీళ్ళు సెట్ చేసినట్టు అనిపించింది నాకు. ట్రస్ట్ మీ, పిల్లలకి ఇక్కడికి వస్తే మాత్రం గంటలు నిమిషాల్లో అయిపోయినట్టు అనిపిస్తుంది. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రేంజ్లో సెటప్ చూశాక పిల్లలేంటి పెద్దోళ్ళు కూడా ఆగలేరు ఆడుకోకుండా.
నెక్స్ట్ మేము ఆస్ట్రా లూమినా కూడా టికెట్స్ అనేది ముందే బుక్ చేసుకున్నాము. ఈ షో ఈవినింగ్ టైమ్స్లోనే ఉంటుంది. యానాకిస్తా పార్క్ కవర్ చేయడానికి మీకు ఒక రోజు మొత్తం పడుతుంది. అండ్ ఈ ఆస్ట్రా లూమినా కూడా ఒక డిఫరెంట్గా అనిపించింది. మొత్తం లైట్ షో అయినా సరే కొంచెం యూనిక్గా ఉంది. ఆస్ట్రా లూమినా కూడా ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. అవి కూడా ఇక్కడ ప్లే చేస్తాను. ఇది మొత్తం నడిచి 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 మా ఎనర్జీ లెవెల్స్ కూడా అప్పటికి డౌన్ అయిపోయింది. సో కాసేపు ఇలా రిలాక్స్ అవుతున్నాం. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా చాలా పెద్ద క్యూ ఉంది. సో వెయిట్ చేసి 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 లాస్ట్కి మేమైతే ఎక్కేసాము. అండ్ ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి మా డే 1 ట్రిప్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.